అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా. చూడండి, ముందుగానే చెప్పారంట. ఆ తెస్సలోనికలు అనే ప్రాంతము చాలా సౌందర్యవంతమైనదని మొన్న చెప్పుకున్నాం కదా. అంటే అలాంటి పట్టణంలో నుంచి విశ్వాసులు లేచారు, క్రీస్తును అంగీకరించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి రాస్తున్నాడు పౌలు గారు ఏమని, నేను మీ యొద్ద ఉన్నప్పుడు మీరు క్రీస్తును అంగీకరిస్తున్నారంటే మీకు శ్రమలు వస్తాయి, మీరు ఈ శ్రమలు అనుభవించవలసిన వారై ఉన్నారని మేము ముందుగానే చెప్పాం కదా. ఇప్పుడు ముందుగానే చెప్పినప్పుడు మీరు వాటిని చూసి ఆశ్చర్యపోకూడదు, వస్తాయి, మేము వాటిని జయించాలి, వాటిని గైకొనాలి, వాటిని మేము ఎదురు పడి వాటిని జయించాలి అనే ఆలోచన కలిగి ఉండాలని ఆనాడు అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలో ఉన్నటువంటి క్రీస్తు సంఘానికి చెప్తున్నాడు. ఏమని, శ్రమలు వస్తాయి, మీరు సిద్ధపడి ఉండండి. అంటే ఇక్కడ ఈయన జైల్లో ఉండి రాస్తున్నాడు పౌలు గారు, తిమోతి గారి చేత ఇచ్చి పంపిస్తున్నాడు. నేను ఇక్కడ ఉండి రాస్తూ ఏమంటున్నాడు, నేను మీ యొద్ద ఉన్నప్పుడు, ఎప్పుడు సువార్త ప్రకటించినప్పుడు, నేను అప్పుడు మీ యొద్ద ఉన్నాం కదా, అప్పుడు నేను ఏం చెప్పినానంటే మనకు శ్రమలు వస్తాయి, వాటిని అనుభవింపవలసిన వారమై ఉన్నాం, మీరు అవి వచ్చినప్పుడు భయపడకండి, కృంగిపోకండి, మీ హృదయంలో కలవరపడనీయకండి అని ముందుగానే చెప్పాడు. ఇప్పుడు ముందుగానే చెప్తే మనం ఏమవుతాం, అలర్ట్ అవుతామా లేదా? ఇప్పుడు వచ్చినప్పుడు సడన్లు వచ్చినప్పుడు భయపడతామా, లేకుంటే దాన్ని చూసి ఏం కాదులే అనుకుంటాం? భయపడం అంతగా. మనం ముందుగానే చెప్పాడే అపోస్తలుడైన పౌలు, ముందుగా మీకు శ్రమ వస్తుంది, జాగ్రత్త ఉండండి అన్నప్పుడు వస్తుంది, మనం దాన్ని ఎలా జయించాలని ఆలోచన కలిగి ఉంటాం. ఇది ఆనాడు పౌలు గారు సంఘాన్ని ఇట్లా సిద్ధపరుస్తున్నాడు. ఏ విధంగా, మీకు శ్రమలు వస్తాయి, వాటిని జయించే శక్తిని దేవుణ్ణి వేడుకోనండి. మీకు శ్రమలు రావని కాదు, శ్రమలు తప్పకుండా వస్తాయి. వాటికంటే ముందుగా మీరు ఏం చేయాలంటే, మీరు శ్రమల కొరకైనా సిద్ధపాటు కలిగి ఉండాలి. అది రోగమైన కావచ్చు, రోగమైన కావచ్చు, బాధ అయినా కావచ్చు, ఇరుకులైన కానీ, ఇబ్బందులు కానీ, అప్పుల బాధలైన కానీ, ఏమైనా కావచ్చు, మీకు ఇవన్నీ వస్తాయి. మీరు వీటిని అనుభవింపవలసిన వారై ఉన్నారు. వీటి నిమిత్తం ముందుగానే సిద్ధపడి ఉండాలా. ఇప్పుడు మనకి ఎలాంటి శ్రమ ఉందా? లేదు. రోగం ఉందా? లేదు. అప్పుల బాధలు ఉన్నాయా? ప్రస్తుతానికి లేవనుకోండి, ఉన్నా కూడా లేవనుకోండి. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడు, మీకు పౌలు గారు ఏం చెప్తున్నాడు, మీకు అప్పుల బాధలు రావచ్చు, రోగం రావచ్చు, స్వార్థ ప్రకటనలో మీకు వ్యతిరేక రావచ్చు, ఏదైనా రావచ్చు. మీరు దాన్ని ఏం చేయాలా? అవన్నీ వస్తున్నాయి కాబట్టి మీరు ఏం చేయాలా? సిద్ధపాటు కలిగి వాటిని జయించే విధంగా, వాటిని ఎదుర్కొనే విధంగా మీరు తయారు కావాలా. సిద్ధపాటు అంటే ఏమి? సిద్ధపాటు అంటే ఏమి? అన్ని వస్తువులు, అన్ని ఆయుధాలు ముందు పెట్టుకుని ఉంటాయి కదా. ఒక యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక వ్యక్తి, సైనికుడు ఏ విధంగా ఉంటాడు? అన్ని ఆయుధాలను పెట్టుకొని ముందు వస్తున్నటువంటి శత్రువుని ఏ విధంగా ఎదుర్కోవాలని అన్ని విధాలుగా ఆలోచించి ముందుకెళ్తుంటాడు. అన్ని సిద్ధపాటు చేసుకుని ఆ శత్రువుని ఎదుర్కోవడానికి ముందుకెళ్తుంటాడు. ఇప్పుడు మనకు కూడా అలాంటి శ్రమలు అనేటివి వస్తున్నాయి. వాటిని ఎదుర్కోవడానికి మీరు ఏం కలిగి ఉండాలంటే సిద్ధపాటు కలిగి అనేది ఉండాలి. సిద్ధపాటు కలిగి అనేది ఉండాలి. ఇప్పుడైతే బాగుంటాం, రాబోయే రోజుల్లో మనకి ఏం రావచ్చు? రోగం రావచ్చు, మన పిల్లలకు జ్వరాలు రావచ్చు, కుటుంబంలో ఎవరైనా మరణించవచ్చు, కుటుంబంలో యాక్సిడెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అలాంటివి వస్తాయి. అందుకని మీరేం చేయాలా? ముందుగానే సిద్ధపాటు కలిగి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం.